వీరలింగయ్యతో లింగబలిజ నూతన రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కులగణన వివరాలు పూర్తి స్థాయిలో వెలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. కోకాపేటలో తమ సంఘానికి కేటాయించిన భూమికి సంబంధించి రాబోయే బడ్జెట్ సమావేశంలో 25 కోట్లు కేటాయించాలని కోరారు. రీషెడ్యూల్ టెండర్ ద్వారా వెంటనే తమకు సంబంధించిన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కు పెన్షన్ అనేది అతి ముఖ్యం రిటైర్మెంట్ అయినా, ఎందుకంటే ఆసరా లేకుంటే మనుషులు బతుకుడు చాలా కష్టం అవుతుంది. అయితే మేమందరం ఇప్పుడు ఆల్ ఇండియా లోపల ఈ రోజు ప్రతి ఒక్క బేస్ నుండి మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాము, ఒక స్ట్రైక్ చేస్తున్నాము. మా రవీందర్ గారి ఆధ్వర్యంలో మేమందరము, ఇంకా చాలా మంది మా ఎంప్లాయీస్ అందరు వచ్చి జాయిన్ అవుతారు. అదొకటి ఇష్యూ. ఇంకో ఇష్యూ ఏంటంటే మాకు ఈ యొక్క ఎంప్లాయీకు అతి ముఖ్యమైనది ఏంటంటే రిటైర్మెంట్ టైంలో మా దగ్గర 50,000, 60,000, 70,000, 80,000 మేనేజ్మెంట్ పైసలు వసూలు చేసి మెడికల్ ఫెసిలిటీ కానీ పెట్టి ఆ పైసలంతా తీసుకుపోయి గవర్నమెంట్కి ఇచ్చేసి మాకు CGHS అని ఒక సబ్స్టాండర్డ్ మెడికల్ స్కీమ్ కిందకి మమ్మల్ని తీసుకొచ్చిండ్రు. అది కూడా ఒక టెంపరరీ కార్డు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ వాళ్ళకు పర్మనెంట్ కార్డు, ఆరెంజ్ కార్డు. మాకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్. ఎప్పుడు బంద్ చేస్తారో దేవునికే తెలుసు. ఆడ ఏం మందులు ఇస్తారు, మాకు జనరిక్ మెడిసిన్స్ ఇస్తారు. మంచి ప్రీమియం మెడిసిన్స్ డాక్టర్ స్పెషలిస్ట్ రాస్తే ఈ మందులు మీకు రాదంటారు. ఆరు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినామంటే ఇన్ని పైసలు కట్టి బిల్లు కట్టి మళ్ళీ బిల్లు క్లెయిమ్ చేయాలంటే అది 6 నెలలు 1 year అవుతుంది. మేము పెన్షన్స్ లేవు, మెడికల్ ఫెసిలిటీస్ సరిగా లేదు. ప్లస్ మాకు 2 PRCs రావాలి, సెకండ్ PRC రావాలా, ప్లస్ థర్డ్ PRC రావాలా. దాన్ని కూడా సంధించలేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదంటే మీకు ఆశా వర్కర్ కూడా మీకు పెన్షన్ ఇకే డబ్బులు ఉంటాయి. మీరు పబ్లిక్ వెల్ఫేర్ మెజర్స్ అని చెప్పేసి అందరికీ మీరు పెన్షన్ ఇవ్వగలరు. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే మేము పని చేసినామో మా గురించి పెన్షన్ లేదు. ఇంత పెద్ద కంపెనీని మీరు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఎంప్లాయీస్ సంగతి ఏంటి? 2,700 కోట్లు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఎక్కడ పోయాయి? మా గురించి స్పెండ్ చేయవలసిన పైసలు అవి మా PRCలు ఎక్కడ పోయినాయి? మా ఇంత పెద్ద 55,000 crores కంపెనీని అమ్మేశారు కదా. దాని తర్వాత ఇటువంటి కంపెనీలు ఎన్ని అమ్ముతారు?